నమస్తే. ప్రస్తుతం మనతో పాటు జై భారత్ నేషనల్ పార్టీ అధికార ప్రతినిధి చిరంజీవి నాయక్ ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే. జై భారత్ అండి. జై భారత్ సార్. ఇప్పుడు ఎవరి దృష్టి, అందరి దృష్టి, రెండు తెలుగు రాష్ట్రాల్లో దృష్టి అంతా పిఠాపురం మీద ఉంది. ఒక పక్క వంగగీత గెలుస్తారు అంటే ఇంకో పక్క పవన్ కళ్యాణ్ ఖచ్చితంగా గెలుస్తారు అని చెప్పేసి మనం సోషల్ మీడియాలో కూడా చూస్తున్నాం. నేను ఎమ్మెల్యే తాలూకు, పిఠాపురం ఎమ్మెల్యే తాలూకా అని చెప్పేసి, నేను ఎమ్మెల్యే గారి తాలూకా అని చెప్పేసి ఇట్లా చాలా వరకు వీడియోస్ కూడా వస్తున్నాయి సోషల్ మీడియాలో. కానీ పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఎమ్మెల్యేగా గెలిస్తే పిఠాపురానికి ఏం లాభం వస్తుంది అంటారు? అది ఏం లాభం వస్తుంది అది నేనైతే ఏం చెప్పలేనండి. అది జనాలు ఓట్లు వేసి గెలిపిస్తారా లేదా, ఎవరిని గెలిపిస్తారంటే అక్కడ జనాలు అన్ని వైభవనో ఆలోచించి తీసుకునే నిర్ణయం అది. ఇప్పుడు అక్కడ మనం చూసుకుంటే వంగా గీత గారు ఉన్నారు. వంగా గీత గారు 2009లో అక్కడి నుంచి ఎమ్మెల్యేగా గెలిచున్నారు. అంతకుముందు అదే జిల్లాకి జెడ్పీటీసీగా పనిచేస్తున్నారు. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఆవిడ కాకినాడ ఎంపీగా ఉన్నారు. కాకినాడ ఎంపీ అంటే పిఠాపురం కూడా కమ్స్ అండర్ కాకినాడ పార్లమెంట్ సెగ్మెంట్. సో ఆవిడకి పొలిటికల్గా ఒక స్టేచర్ ఉంది, పొలిటికల్గా ఫెమిలియర్ పర్సన్. ఒక పక్క ఇంకో పక్క పవన్ కళ్యాణ్ గారు ఉన్నారు. పవన్ కళ్యాణ్ గారి విషయానికి వచ్చేసరికి ఆల్మోస్ట్ హీజ్ వన్ ఆఫ్ ద బెస్ట్ క్రౌడ్ పుల్లర్. సినిమాస్ పరంగా ఆయన సినిమా స్టార్ కావడం వల్ల ఖచ్చితంగా ఆయన్ని చూసేదానికి జనాలు అయితే తండోపతండాలకు వచ్చి ఉన్నారు. సో ఆ వచ్చిన జనాలందరూ ఓటర్స్గా మారి ఓటు వేసారా లేదా అనేది రేపు 4th డే రోజు తెలుస్తూ ఉంది ఏంటిది అనేది. బట్ గెలిచిన తర్వాత మంచి అంటే ఇట్ ఆల్ డిపెండ్స్ ఆన్ పర్టికులర్లీ ఎమ్మెల్యే అండి. ఎమ్మెల్యేకి ఇంటెన్షన్స్ ప్రాపర్గా క్లియర్గా ఉంటే మంచి చేస్తారు. ఇన్ కేస్ ఇంటెన్షన్స్ ప్రాపర్గా లేదు, డెవలప్మెంట్ పరంగా చేయాలనే ఇంటెన్షన్ లేకపోతే ఏం చేయాలి. ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ పవన్ కళ్యాణ్ గారు గెలిచారు, కూటమి ఓడిపోతుంది. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారికి డెవలప్మెంట్ పరంగా పెద్దగా చేసేదానికి ఏమి ఉండదు. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారు, కూటమి గెలిచింది అనుకోండి, పిఠాపురం నియోజకవర్గం చాలా బెస్ట్గా చేసేదానికి ఆస్కారం ఉంటుంది. ఇట్ ఈస్ ఆల్ డిపెండ్స్ ఆన్ పార్టీ పవర్లో కూడా. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారు ఉన్న కూటమి కూడా పవర్లో ఉంటే పిఠాపురానికి మేలు జరగదు. పవన్ కళ్యాణ్ గారు గెలిచి ఇక్కడ కూటమి ఓడిపోయింది అనుకోండి, డెఫినెట్గా పవన్ కళ్యాణ్ గారికి రావాల్సిన ఆ సపోర్ట్ ఏదైతే ఉంటుందో గవర్నమెంట్, డెఫినెట్గా ఆయన వేరే పార్టీ పవర్లో ఉన్నప్పుడు ఇవ్వాల్సిన సపోర్ట్ ఇవ్వలేరు కదా. సో డెఫినెట్గా అపోజిషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఆలోచించేసి ఎక్కడ ఉంచాలో అక్కడే అభివృద్ధి పరంగా అక్కడే ఉంచుతారు. సో దానివల్ల ఏంటంటే ప్రభుత్వం ఏదైతే వ్యతిరేకత ఏదైతే ఉంటుందో డెఫినెట్గా ఏదో ఆశించి ఓటేసిన వాళ్ళు ఉంటారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ గారిని ఏదన్నా ఎక్కువ మంది ఎందుకు ఓటేస్తారు, భిన్నమైన రాజకీయాలు చేస్తారని, అభివృద్ధి చేస్తారని, ఒక క్లీన్ ఇమేజ్తో ఉంటారని ఒక ఉద్దేశంతో ఓటేస్తారు. అల్టిమేట్గా గెలిచిన తర్వాత డెవలప్మెంట్ చేయకపోతే డెఫినెట్గా అది మైనస్ అవుతుంది. కానీ ఇప్పుడు ఏ సభలో చూసినా కూడా అటు కూటమి అంటే రాజకీయ నాయకులు కానీ, పవన్ కళ్యాణ్ కానీ, ఈ పిఠాపురానికి కానీ ఆంధ్ర రాష్ట్రానికి కానీ ఇది చేస్తామని చెప్పి ఎక్కడ అంటే ఎక్కువగా స్ట్రెస్ చేసి చెప్పలేదు. అంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ పాలిటిక్స్లో మనం పర్టికులర్గా నోటీస్ చేస్తే ఒక క్లియర్ కట్ మేనిఫెస్టో వచ్చింది, ఒక జై భారత్ నేషనల్ పార్టీ మేనిఫెస్టో ఒకటేనండి. మిగిలిన పార్టీలు అన్నీ ఏంటంటే మా మేనిఫెస్టో ఎలా ఉంటుందంటే జై భారత్ నేషనల్ పార్టీకి సంబంధించి ఒక ఫ్యూచరిస్టిక్ మేనిఫెస్టోతో వచ్చాము మేము. వీళ్ళ మేనిఫెస్టోలు ఏంటంటే ఫ్రీబీస్, జగన్మోహన్ రెడ్డి అమ్మఒడి లేకపోతే విచ్చలవిడి ఫ్రీబీస్ వల్ల, వెల్ఫేర్ వల్ల 11 లక్షల కోట్లు 13 లక్షల కోట్లు అప్పయింది అనేసి ఒక పక్క. అంతకు మించి అమ్మఒడి ఇస్తానని చంద్రబాబు గారు అంటున్నారు. అంటే ఇప్పుడు ఇచ్చిన దానివల్లే 11 నుంచి 13 లక్షల కోట్లు అప్పయినప్పుడు మీరు ఇచ్చే విచ్చలవిడి ఫ్రీకి ఈయన అమ్మఒడితో పాటు ఎంత అక్కడ అమ్మఒడి ఒకళ్ళకి ఇస్తానని జగన్మోహన్ రెడ్డి గారు అంటున్నారు. చంద్రబాబు గారు ఏమంటున్నారు, ఎంతమంది ఉంటే అంతమందికి అమ్మఒడి ఇస్తానంటున్నారు. ఫ్రీ బస్ సర్వీస్ అన్నారు, తర్వాత గ్యాస్ సిలిండర్స్ ఫ్రీ అన్నారు. ఇవన్నీ విచ్చలవిడి ఫ్రీ బీస్ని కంపన్సేట్ చేసేదానికి ఆంధ్రప్రదేశ్ రెవెన్యూ జనరేషన్ ఎలా అనేది ఎవరి దగ్గర యాక్షన్ ప్లాన్ లేదు. సో మేము ఇది చేస్తాము అని నిజంగా ఆంధ్రప్రదేశ్లో ఎవరూ మాట్లాడలేదండి. అది నిజంగా ప్యాథటిక్ పార్ట్. ఆంధ్రప్రదేశ్ పొలిటికల్ డెవలప్మెంట్లో, పొలిటికల్ డిస్కోర్స్లో మనం చూస్తే ఖచ్చితంగా మమ్మల్ని గెలిపిస్తే మేము ఈ రకమైన అభివృద్ధి చేస్తామనే మాట చెప్పకపోవడం నిజంగా చాలా శోచనీయం, చాలా దయనీయమైన పరిస్థితి ఆంధ్ర పాలిటిక్స్కి వచ్చేసరికి. ఒక జై భారత్ నేషనల్ పార్టీ ఆ పని చేసింది, కానీ మాకు రావాల్సిన సపోర్ట్ ఫ్రమ్ మీడియా ఏం రాలేదు. అది మా భావాల్ని, మా మేనిఫెస్టోని ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లేదానికి అల్టిమేట్లీ ఇట్ ఈస్ మీడియా. సో ఆ మీడియా సపోర్ట్ మాకు రాలేదు. కానీ అక్కడ ఆ కూటమికి కానివ్వండి లేకపోతే వైఎస్ఆర్సీపీకి సొంత మీడియాలు ఉంటాము, వాళ్ళకి అడ్వాంటేజ్ అయిపోయింది. వాళ్ళు ఏం చెబితే అదే రాష్ట్రానికి మంచి అన్నట్టు చూపించారు. కానీ మంచి చేద్దామని వచ్చిన మా అధ్యక్షుల వారు శ్రీ జేడీ లక్ష్మీనారాయణ గారి విజన్ని ప్రజల దగ్గరికి తీసుకెళ్లే విషయంలో మాకు మీడియా అనే ఒక సాధనం ప్రాపర్గా లేకపోవడం వల్ల, ఎంత సోషల్ మీడియా ఉన్నా, ఎంత సోషల్ మీడియా కనెక్షన్ ఉన్నా మాకు
అది వేరే. కానీ మెయిన్ స్ట్రీమ్ మీడియా ఒకసారి ఇవ్వాల్సిన బూస్ట్, ఇవ్వాల్సిన ప్రయారిటీ ఇవ్వగలిగితే డెఫినెట్గా అది ప్రజలకి ఎక్కువ మొత్తంలో రీచ్ అవుతాం కదా. అది మీరు చెప్పినట్టు మేము వస్తే ఇది చేస్తామని చెప్పిన ఏదైనా పార్టీ ఆంధ్రప్రదేశ్లో ఉంది అంటే అది జై భారత్ నేషనల్ పార్టీనే. సో కానీ అలా చెప్పని, మేము వస్తే ఇది చేస్తామని చెప్పని పార్టీలకి ఏమో ప్రయారిటీ ఎక్కువ ఇచ్చారు, మాలాంటి వాళ్ళకి ప్రయారిటీ తక్కువ ఇచ్చారు. అది కొంచెం హర్టింగ్ థింగ్ మాకు పొలిటికల్గా. అండ్ ఈవెన్ ఒకవేళ వంగా గీత గారిని అటు పవన్ కళ్యాణ్ గారిని ఇద్దరిని కంపేర్ చేస్తే అక్కడ పిఠాపురానికి ఎవరు వర్త్ అంటారు? ఎవరు వర్త్ అనేది పిఠాపురం ప్రజలు డిసైడ్ చేస్తారు కదా. నేను ఎలా చెప్పగలను? నేను అక్కడ ఓటర్ని అంటే నా ప్రయారిటీ చెప్పాను. నేను పిఠాపురం నియోజకవర్గానికి చెందిన ఓటర్ని కాదు కాబట్టి నేనేం చెప్పలేను. వాళ్ళు పిఠాపురం ప్రజలకి ఇప్పుడు వంగా గీత గారు సుపరిచితురాలండి. కొంచెం పొలిటికల్గా అక్కడి నుంచి ఆవిడ జర్నీ చేస్తున్నారు కాబట్టి, ఆ జిల్లా వాసి, ఆ ప్రాంతంలో నేను ఆల్రెడీ ఎమ్మెల్యేగా చేస్తున్నారు కాబట్టి, సో ఆవిడ మీద ఒక క్లారిటీ ఉంటుంది మెజారిటీ ఓటర్స్కి. అట్ ద సేమ్ టైం పవన్ కళ్యాణ్ గారు ఇప్పటివరకు అక్కడ నుంచి ఎమ్మెల్యేగా చేయలేదు కాబట్టి ఆయన గురించి ఎలాంటి అభిప్రాయంతో ఓటర్లు ఉన్నారో నాకు తెలియదు. సో ఇదంతా పిఠాపురం ఓటర్లు డిసైడ్ చేస్తారు వాళ్ళకు వంగా గీత గారు కరెక్టా, పవన్ కళ్యాణ్ గారు కరెక్టా అనేది. కానీ ఇంకొకటి ఏంటంటే పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి ఇప్పుడు కాపు సామాజిక వర్గం ఉన్న పిఠాపురాన్నే ఎంచుకున్నారు, అందులోనే గెలవడానికి ప్రయత్నం చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. అంటే నా పార్టీ ఏ మతానికి కులానికి సంబంధించింది కాదు అని చెప్పి ఆయనే అన్నారు. కానీ ఇప్పుడు ఆయన కాపుల మధ్యలోకి వెళ్ళి నాకు ఓటు వేయండి, నన్ను గెలిపించుకోండి అని చెప్పేసి కూడా అడిగారు. అసలు దీన్ని ఎలా చూడొచ్చు? అంటే ఒకటండి, పవన్ కళ్యాణ్ గారు ఏ స్ట్రాటజీతో పిఠాపురం నుంచి పోటీ చేశారో తెలియదు. మీరు చెప్పిన పాయింట్ ఏదైతే ఉందో, పిఠాపురం నుంచి కాపులు కొంచెం అత్యధికంగా ఓటర్స్ ఉన్నారు. ఐ థింక్ రాష్ట్రంలో కూడా అత్యధిక కాపు ఓటింగ్ ఉన్న కాన్స్టిట్యున్సీ పిఠాపురం అనేసి నేను విన్నాను. బట్ పవన్ కళ్యాణ్ గారి స్ట్రాటజీ ఏంటో నాకు తెలియదు. అది ఆయన కాపులు ఎక్కువ ఉన్నారని పోటీ చేశారా, లేకపోతే పిఠాపురానికి అభివృద్ధి పరంగా ముందుకు తీసుకెళ్లాలని పోటీ చేశారా అనేది అది పవన్ కళ్యాణ్ గారు చెప్తే కానీ మనకు తెలుస్తుంది. అక్కడ చూసుకుంటే కాపులు మెజారిటీ ఓటర్స్ అనేది మాత్రం ఉంది. బట్ బేసిస్ ఏంటి, ఏ క్రైటీరియాతో అక్కడ పోటీ చేశారన్నది పవన్ కళ్యాణ్ గారు చెప్తేనే బాగుంటుంది. మరి నేను చెప్పలేను కదా ఆయన ఏ బేసిస్ మీద పోటీ చేశారు. అంటే పార్టీ విధి విధానాలకు వచ్చేసరికి ఆయన పార్టీ ప్రెసిడెంట్, ఆ పార్టీని ఎలా ముందుకు తీసుకెళ్ళాలి, ఏ మేనర్లో ముందుకు తీసుకెళ్ళాలి అనేది కూడా ఆయన డిస్క్రిప్షన్ అగైన్. సో వీ కాంట్ క్వశ్చన్, అల్టిమేట్లీ ప్రజలు డిసైడ్ చేస్తారు. సో ఇప్పుడు పార్టీ విధి విధానాలకి ఆయన చెప్పే విధి విధానాలతో ప్రజలు పర్టికులర్లీ ఓటర్స్ ఏకీభవిస్తారా లేదా అనేది పోల్ రిజల్ట్ మాట్లాడుతుంది అనమాట. అంటే ఇప్పుడు ఓటర్స్ కన్విన్స్ అయ్యారని మీరు అనుకుంటున్నారు? అంటే మీకున్న అవగాహన ప్రకారం మీరు ఆల్రెడీ ఏపీలో తిరిగి ఉన్నారు. అఫ్కోర్స్ మీరు అంటే డివైడ్ ఒపీనియన్స్ వస్తున్నాయి కదా. కొంతమంది గీత గారు గెలుస్తారంటున్నారు, కొంతమంది పవన్ కళ్యాణ్ గారు గెలుస్తారంటున్నారు. బట్ మా ఇన్లాస్ది అదే ఏరియా. సో మా ఇన్లాస్ పర్టికులర్లీ మా మిస్సెస్ ఒక వర్షన్ చెప్తా ఉంది. ఆవిడ తనకు కొంచెం ఫ్రెండ్ సర్కిల్ ఉన్నారు, వాళ్ళందరి ద్వారా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేసుకుంటే తను ఒక వర్షన్ చెప్తుంది. ఏ వర్షన్ క్లియర్గా ఫైనల్ అవుతుంది అనేది నాకు తెలిసి అది ఇంకా June 4th వరకు వెయిట్ చేయాలి. నా పర్సనల్గా నేను ఏం చెప్పలేని పరిస్థితి, ఎందుకంటే నేను కళ్యాణ్ గారి దగ్గర పనిచేసి వచ్చాను. ప్లస్ అది నేను అన్నట్టు జరిగితే దట్స్ ఫైన్. దానికి రివర్స్ ఏదైనా వచ్చింది అనుకోని అది రివర్స్ అగైన్ మళ్ళీ మా అధ్యక్షుల వారికి కొంచెం ఇబ్బందికరంగా ఉంటుంది. అందుకని నేను పొలిటికల్గా ఏ విషయాల మీద ఎంత బోల్డ్గా మాట్లాడినా ఒక పవన్ కళ్యాణ్ గారి విషయం వచ్చేసరికి కొంచెం సెన్సిటివ్గా మాట్లాడాల్సిన అవసరము ఏర్పడుతుంది. దానికి కారణం నేను మా అధ్యక్షుల వారికి నా వల్ల ఎలాంటి ఇబ్బంది రావద్దని చాలా బలంగా విశ్వసిస్తాను నేను. సో అందుకని నా దగ్గర యాక్యురేట్గా కొంత సమాచారం ఉన్నప్పటికీ అల్టిమేట్గా నేను చెప్పిన సమాచారం కరెక్ట్ అని కూడా చెప్పలేను. అది అల్టిమేట్గా పిఠాపురం ఓటర్లు డిసైడ్ చేస్తారు వాళ్ళకి పవన్ కళ్యాణ్ గారు కరెక్టా, గీత గారు కరెక్టా అనేది. ఓకే సార్, థ్యాంక్ యూ అండి.